బట్ ఆ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈయన తాలూకా ఈ అంటే ఊపిరి సలపని కార్యక్రమాలలో అమ్మ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? అంటే నాకు నాన్నని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను సార్, బట్ అమ్మని చూసి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. మై మామ్ ఇస్ బిగ్గర్ టీచర్ ఫర్ మీ దాన్ మై డాడ్. ఎందుకంటే షీ హ్యాడ్ మీ, అంటే ఐఎమ్ ద థర్డ్ కిడ్, అంటే అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. షీ హ్యాడ్ మీ బై 21 అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ 10th వరకు చదివింది. సో బట్ అది అనకాపల్లిలో తెలుగు మాత్రమే వచ్చు. 22కి చెన్నై వచ్చేసాం. మా అమ్మ 22 ఇయర్స్కి చెన్నై తీసుకొచ్చేసారు ముగ్గురు పిల్లలతో పాటు. ఆయన పాట రాసుకుంటూ ఉండేవారు. మా అమ్మే మమ్మల్ని స్కూల్కి జాయిన్ చేయడం, ట్యూషన్కి జాయిన్ చేయడం, అక్కడ కూరగాయలు తెచ్చుకోవడం, సూపర్ మార్కెట్లు అన్నీ మా అమ్మే అక్కడ వచ్చి రాని భాషతో మేనేజ్ చేసుకునేది. సో ఇట్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం అంటే ఇప్పుడు మనం సడన్గా ఏదైనా ఊరు వెళ్ళాలంటే అక్కడ ఎవరు తెలుసు, ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఎవరైనా అరేంజ్ చేస్తారేమో, ఎవరైనా పికప్ చేసుకుంటారేమో, అక్కడ మన ప్లేస్ తెలియదు కదా అని ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఇంత సోషల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు సడన్గా ఆ జనరేషన్ వాళ్ళు ఊర్లు దాటేసి ఫ్యామిలీని తీసుకుని ఎలా వెళ్ళిపోయేవారో ఊహిస్తేనే నాకు ఇట్ బి వెరీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. జస్ట్ అంటే మన స్టోరీస్ చాలా మంది వింటుంటాం కదా, మా పై జనరేషన్ వాళ్ళే మాక్సిమం మైగ్రేట్ అయిన వాళ్ళు ఊరలోంచి, చిన్న చిన్న ఊర్లోంచి సిటీలోకి వచ్చిన మేజర్ పీరియడ్ అది. 70s 80s. సో అంటే అంత అవేర్నెస్ లేకుండా అక్కడ ఎవరున్నారో తెలియదు, ఎవరు లేకపోయినా జస్ట్ ఊరు దాటి ఎలా వచ్చేసేవారో నాకు తెలియదు. బట్ కమింగ్ టు మై మామ్ అంటే ఆ టైంకి పొద్దున్న మా ముగ్గురిని స్కూల్కి పంపించడం, మధ్యాహ్నం మా క్యారేజీలు పంపించడం, మరి సాయంత్రం వచ్చిన తర్వాత మా ముగ్గురికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన లేస్తారు. సో ఆయన పాట రాసుకుంటూ ఉంటే రాత్రి అంతా ఆయనతో పాటు పక్కన ఉండి ఆయన లేచినప్పుడల్లా టీ అని అన్నారంటే మా అమ్మ లేచి టీ పెట్టేసి ఇచ్చేది. అమ్మగారికి కూడా రాత్రి అంతా అమ్మ కూడా జాగ్రత్త చేసి మళ్ళీ మాకు ఇదంతా చేసేది. సో లైక్ ఆయన పాటలు రాసి ఈవిడ పాటలు రాయకుండా తెల్లవారులు ఇద్దరు తెలివి ఉండేవారు. సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ ఎ లాట్ ఆఫ్ అంటే ఆమెను చూసి అది నేర్చుకున్నాను. సో ఇఫ్ గివింగ్ సంథింగ్ గివ్ యువర్ బెస్ట్. ఆల్ ఇన్ అంతే. అంటే అమ్మ ఎప్పుడు మీతోని ఏ రకమైన అసౌకర్యంగా ఎప్పుడు చెప్పలేదు అంటే ఆవిడ కూడా పర్హాప్స్ ఆయన తాలూకా కెరీర్ ఆ గ్రోత్ అంటే షీ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ దట్ వే, బట్ ఇన్ అ వే దే బోత్ గ్రూ అప్ టుగెదర్. ఆమెకు 15th ఇయర్ పెళ్ళి అయిపోయింది. సో 15th ఇయర్ పెళ్ళి అయింది అంటే దే ఆల్మోస్ట్ లైక్ కలిసి పెరిగినట్టే. అండ్ ఆయన మైండ్ సెట్, ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన ట్రైట్స్ అన్నీ ఆవిడకి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నో అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను అర్థం చేసుకోవాలి అని కొత్తగా ఆవిడకి తెలియదు. She grew up with it అంతే. Group with him, they grew together. They grew into each other. So అది అర్థమైపోతుంది వాళ్ళకి. అంటే పోనీ అట్లీస్ట్ ఒక డిడ్ యూ ఎవర్ సీ దట్ ది స్ట్రోక్ ఆఫ్ ఎ ప్రైడ్ హస్బెండ్ అంత గొప్ప రచయిత? మా అమ్మకి కొంచెం అది ఉందిలేండి, అంటే ఆయన ఒకరే ఎవరో కాదన్నట్టుగానే ఉంటున్నాను. సో అంటే ఆయన ఒకరే రైటర్, ఆయన బెస్ట్ రైటర్, ఇంక దేని డిస్కషన్ లేదంటుంది, ఒప్పుకోదు. ఇలా డిస్కషన్ ఎప్పుడైనా ఇంటి దగ్గర వస్తుండేదా మీకు అమ్మకి? అంటే ఇంకెవరైనా బాగా రాశారు ఆ టైప్లో రాదు, కానీ ఇంకా అవును రాస్తే ఈయన రాయాలి కదా బెస్ట్ పాట, ఇంక వేరే డిస్కషన్ ఏముంది అన్నట్టుగా ఫర్ గ్రాంటెడ్ అంతే. గ్రాంటెడ్ అంతే, గ్రాంటెడ్ ఓన్లీ వన్ బెస్ట్ రైటర్. దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. దేర్ ఇస్ నో డిబేట్, దేర్ ఇస్ నో డిస్కషన్ అంతే. డిబేట్ కాదు, డిస్కషన్ లేదంటే.